ఇక తెలుగు తమ్ముల కోలాహలంతో టీడీపీ కడపలో సందడి వాతావరణం నెలకొంది. 43వ మహానాడు వేడుకలకు పసుపు దళం కదిలిస్తోంది. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. మహానాడు సంబరాలు కూడా మొదలయ్యాయి. ప్రధానంగా ఈ రోజు కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు నారా లోకేష్ కూడా కడప చేరుకున్నారు. ఇక్కడ జరిగినటువంటి మహానాడు కార్యక్రమాలకు సంబంధించినటువంటి ప్రస్తుతం మంత్రి నిమ్మల రామానాయుడు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వేరు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ప్రస్తుతం కడపలో జరుగుతున్నటువంటి మహానాడు కార్యక్రమాలు ఏ విధంగా ఉండబోతుంది సార్? మహానాడు గతంలో జరిగినటువంటి మహానాడుల కంటే కూడా రాయలసీమ కడపలో జరిగేటువంటి మహానాడు చరిత్రలో ఒక చిరస్థాయిగా నిలబడేటువంటి విధంగా నిర్వహించబడుతోంది. మీరే చూస్తూ ఉన్నారు, అతి తక్కువ 10 రోజుల సమయంలోనే ఇంత పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయని అంటే ప్రాంగణం కానీ, ఫుడ్ కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ, పార్కింగ్ కానీ, అకామిడేషన్ కానీ ఒకటికి ఒకటి పోటీపడి పనిచేస్తూ జరుగుతున్నాయని అంటే రాయలసీమలో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో ఇది ఒక కుటుంబ కార్యక్రమంగా భావించి ఇన్వాల్వ్ అయి పనిచేస్తూ ఉన్నారు. నిన్న పడిన వర్షమే కాదు, రేపు రాబోయేటువంటి రోజుల్లో కూడా వర్షం ఏమాత్రం వచ్చినా కూడా అవాంతరం కలగకుండా, కార్యకర్తకు ఏమాత్రం ఇబ్బంది లేకుండా కంప్లీట్ వాటర్ ప్రూఫ్ షెడ్లతోటి నిర్మాణం చేసుకుంటూ, ఆ వాటర్ కూడా ఎక్కడికక్కడ బయటికి అవుట్లెట్స్ ట్రెంచెస్ తీసుకుంటూ ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ యొక్క మహానాడుకు సంబంధించి కూడా గతంలో కంటే కూడా భిన్నంగా నిర్వహించాలనే ఆలోచనతో నారా లోకేష్ బాబు గారు కూడా మొదటి రోజు కూడా తీర్మానాలు, రెండో రోజు అభివృద్ధి మీద కూడా చేస్తూ ఉన్నాం. అంటే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గతానికి భిన్నంగా జరుగుతున్నటువంటి మహానాడు కార్యక్రమం రాయలసీమను ఎందుకు పెట్టాల్సి వచ్చింది, అందులో కడపలో ఎందుకు పెట్టాల్సి వచ్చింది, అది ప్రధానమైన కారణాలు ఏమైనా ఉన్నాయా? మీ అందరికీ తెలుసు, ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు రాయలసీమ నుంచి ఎంత పెద్ద ఎత్తున స్పందన వచ్చిందో, మొన్న 24లో జరిగిన ఎన్నికల్లో కూడా అంతకు మించినటువంటి స్పందన రాయలసీమ నుంచి వచ్చినటువంటి పరిస్థితి మీరందరూ కూడా చూశారు. అందుకే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి మహానాడు రాయలసీమలోనే కడపలో నిర్ణయించాలనేటువంటి నిర్ణయంలో అది ఒక భాగం. రెండవది, రాయలసీమ ప్రాంతానికి కూడా తెలుగుదేశం ఎప్పుడు కూడా ప్రాధాన్యత ఇస్తుంది. ఈ రోజనే కాదు, మీకు తెలుసు, ఆ రోజు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి వరకు ఈరోజు రాయలసీమలో కనీసం గుక్కడు మంచినీళ్లు దొరికి దాహం తీర్చుకుంటూ ఉన్నారని అంటే, ఈరోజు రాయలసీమలో సైతం కొంత పంటలు పండించగలుగుతున్నారని అంటే ఆ రోజు తెలుగు గంగ, అంద్రీనేవ, గాలేరు నగరి, ఎల్ఎల్సి, హెచ్ఎల్సి, కేసీ కెనాల్ ఇవన్నీ ఎవరి హయాంలో, ఆ రోజు ఎన్టీఆర్ దగ్గర నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి వరకు, అంటే ఈ రకంగా ఆ యొక్క అనుబంధం. అందులో కూడా డ్రిప్పు, నిన్న రైతులు చెప్తూ ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు డ్రిప్ ఇచ్చారు మా రాయలసీమకి. ఎందుకంటే ఆ రోజు భారతదేశంలోనే డ్రిప్పు ఎవరికి పరిచయం లేదు. అటువంటి రోజుల్లోనే ఈ ఇజ్రాయెల్ టెక్నాలజీని అడాప్ట్ చేసి రాయలసీమకి ఒక వరం ఇవాళ డ్రిప్ అందించారు. ఎంత దురదృష్టం అంటే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలనలో 90% సబ్సిడీ కేంద్రం ఇస్తే 10% రాష్ట్ర నిధులు ఇవ్వక మొత్తం డ్రిప్ని మూసేసినటువంటి పరిస్థితి. అందుకే ప్రజలు చెప్తున్నారు, రాయలసీమ ప్రజలు. అదేవిధంగా అంద్రీనేవ ఉంది, 5 సంవత్సరాల్లో ఒక ₹10 పనిచేయాలి అంద్రీనేవ, ఒక తట్టం మట్టిది ఇలా. ఆఖరికి అంద్రీనేవ మోటార్లో కరెంటు బిల్లులు కూడా ఎగ్గొట్టేసిపోయాడు. అంచేత రాయలసీమకి ఎవ్వరూ చేయనటువంటి ద్రోహం దాకా జగన్మోహన్ రెడ్డి చేశాడు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ద్వారానే రాయలసీమ అభివృద్ధి, సంక్షేమం, మరి భవిష్యత్తు ఉంటుందనేటువంటి ఆలోచన ప్రజల్లో కూడా ఉంది. దానికి అనుగుణంగానే ఇక్కడ ఈ మహానాడు కూడా మరి రేపు భవిష్యత్తులో కూడా ఇంకా రాయలసీమకు మనం ఏం చేయగలగాలి అంటే, ఇంకా ఏదైతే ఇండస్ట్రియల్, ఎందుకంటే కియో మోటార్స్ దగ్గర నుంచి రేపు ఫ్యూచర్లో కూడా అనంతపూర్, కర్నూలు, కడప ఒక ఇండస్ట్రియల్ కారిడార్గా ఏ మాదిరిగా తీసుకెళ్ళాలి, ఏదైతే ఒక కమర్షియల్ క్రాప్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా ఇంకా ఎట్లా స్ట్రెంగ్తన్ చేసి, అంటే రాయలసీమలో ఉన్నటువంటి జిల్లాలు కూడా కోనసీమ లాంటి జిల్లాలకు కూడా పోటీ పడి తలసరి ఆదాయం పెంచేటువంటి విధంగా తెలుగుదేశం పార్టీ ఒక ప్రణాళికబద్ధంగా వెళ్తుంది. ఆ ప్రణాళికనే రాష్ట్ర ప్రజలతో పాటుగా ఆ మెసేజ్ రాయలసీమ కూడా ఇవ్వాలనే ఆలోచనతో ఇక్కడ రాయలసీమలో మహానాడు నిర్వహిస్తున్నాం. అంటే ప్రస్తుతం మహానాడు కూడా అంగరంగ వైభవంగా జరుగుతుంది. ప్రధానంగా ఇక్కడ రాయలసీమలో ఉన్నట్టు సాగునీటికి కూడా అధిక ప్రాధాన్యత ఇచ్చే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులేస్తుందని చెప్పి ప్రస్తుతం నిమ్మల రామానాయుడు చెప్తున్నారు. ఇది మహానాడు వేదికగా ఇక సంబరాలు కూడా తెలుగు తమ్ముళ్ళు కూడా పెద్ద ఎత్తున జరుపుకోవడానికి సిద్ధమైనారు. మరి కాసేపట్లోనే నారా లోకేష్ కూడా కడపకు చేరుకొని ఇక్కడ మహానాడు వేదిక వద్ద జరుగుతున్న పనులు పర్యవేక్షించడంతో పాటు సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా చేరుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి సందడి వాతావరణం మరిన్ని
వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి, ఎంతమంది తెలుగు తమ్ముళ్ళు తరలి రానున్నారు, ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రత్యేకమైన పనులు, ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు ఏ విధంగా ఉండబోతుందో ఆయన చూపించే ప్రయత్నం చేస్తుంది. ఓటు స్టూడియో.